టీడీపీ నాయకులు సృష్టిస్తున్న మారణ హోమం ఆపకపోతే మా వైపు నుంచి కూడా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వేశ్వరరెడ్డిని ఉరవకొండకు వెళ్లనివ్వకుండా గత రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించి తాము ఉరవకొండలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటే తనని గృహ నిర్బంధం చేశారన్నారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండలో గత కొన్ని రోజులుగా వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత పంచాయతీలో కూడా అమాయక కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఉరవకొండలో వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తేదీ 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారిది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇటీవల కొంతకాలంగా వరుసగా ఉరవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లీడర్స్ని భయభ్రాంతులు చేసే విధంగా గుంపులుగా తిరగడం, దాడులు చేయడం, లోకల్ పోలీసు అసమర్థత వల్ల వాళ్ళ సమక్షంలోనే దాడి చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగింది. ఒక 3-4 లీడర్స్ కూడా ఉరవకొండలో లేకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇది సరైంది కాదనేటువంటి చెప్తూ వచ్చినాము. అదేవిధంగా దీనిపైన ధర్నాకు కూడా పిలిపి ఇవ్వడం జరిగింది. మొన్న 4వ తేదీ ధర్నాకు మేము వెళ్లే ముందుగా ఎస్పీ గారు కూడా టాక్స్కి ఇన్వైట్ చేసి మేమందరం కూడా మా జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో పాటు మేము లోకల్ లీడర్స్ అందరం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను వెళ్ళి ఎస్పీ గారితో సుదీర్ఘంగా దాదాపు అర్ధగంట పైగా అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా వివరించడం జరిగింది. వాటన్నిటిపైన కనీసం కేసు నమోదు చేయలేదని, కొన్నిటిపైన వాళ్ళు కంప్లైంట్ ఇయ్యలేదనే పేరు మీద కేసులు పెట్టలేదని, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేశవ్ వల్ల సొంత పంచాయతీలోనే వైర్లు కోసేసి అక్కడ దాదాపు 10-15 మంది రైతులకి కరెంట్ సప్లై ఆగిపోయే విధంగా చేయడం జరిగింది. అల్లబక్కష్ అని అబ్బాయి మా లీడర్ది పైప్స్ పగలగొట్టినారు, దాదాపు 30,000 రూపాయలు విలువ చేసేవి. అదేవిధంగా వైరాంపురం గ్రామంలో కూడా వైరాంపురం గ్రామంలో ఖాళీ పేపర్ల పైన దాదాపు 10 పేపర్ల పైన ఒక లింగాయత్ అబ్బాయితో సిగ్నేచర్స్ చేయించుకున్నారు కేశవ్ అనుచరులు. వాటితో పాటు ఉరవకొండ టౌన్లో వైస్ ప్రెసిడెంట్ వన్నప్ప ఇంటిపైన 3 సార్లు దాడి చేసి కొట్టారు వాళ్ళ భార్య పిల్లల సమక్షంలోనే. అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ సలీం అని వాళ్ళ ఇంటిపైన రాళ్ళు రువ్వి భయపెట్టినారు. అదేవిధంగా శిక్షావళి అని మా సింగిల్ విండో ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని కూడా కనిపిస్తే కొడతామని వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం జరిగింది, ఒక 50-60 మంది. వాటితో పాటు అక్కడ స్టోర్ డీలర్ పైన పోలీసులు అందరి సమక్షంలోనే వాళ్ళ భార్య పిల్లలు ఉండగానే రోడ్లోనే కొట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షట్టర్ వేసి ఒక షాప్లో రక్షణ ఇస్తే ఆ షాప్ చుట్టూ కూడా పోలీసుల సమక్షంలోనే ఒక 50-60 మంది అక్కడే నిలబడి భయపెట్టడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు అన్నీ కూడా వరుసగా కూడేరు మండలంలో కూడా ఉదిరికొండ తాండాలో కూడా మా ఎంపీటీసీ మెంబర్ వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేసినారు. కొన్ని చోట్ల వ్యాపార లాభాల కోసం కూడా ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా దీనిపైన ఒక 1000 మందితో 4వ తేదీ ధర్నా చేయాలని నిర్ణయించుకొని ఎస్పీ గారు చెప్పిన తర్వాత కొంత సమయం ఇద్దామని చెప్పి విరమించుకోవడం జరిగింది. మరి ఈరోజు సమావేశానికి మన యూత్ లీడర్ ప్రణయ్ రెడ్డి ఉరవకొండలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే రాత్రి నుంచి 10 మంది పోలీసులు ఇంటి దగ్గర ఉన్నారు. అదేవిధంగా
మార్నింగ్ కూడా నిన్నంతా కూడా అక్కడికి పోరాదు, మీటింగ్ పెట్టుకోరాదు, ఉరవకొండకు పోకూడదు అని చెప్పారు. లేదు, మేము వెళ్తున్నాం, మేము రాజశేఖర రెడ్డి గారి జయంతి మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలా, అదేవిధంగా అక్కడ భయపడినటువంటి వాళ్ళని పరామర్శించాలో వాళ్ళకి ధైర్యం ఇవ్వాలనేటువంటి విషయాలు చెప్పినాము. పోవడానికి వీల్లేదని అన్నారు. కానీ ఉదయం రాత్రంతా కూడా పోలీసులు ఇక్కడ మేము చెప్పేది ఏమంటే, పోలీసులు మా ఇండ్ల దగ్గర ఇట్లా పెట్టే బదులు ఉరవకొండలో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆపి ఉండింటే బాగుండేది. ఈరోజు ఉరవకొండలో అట్లాంటి భయం రావడానికి స్థానిక పోలీసుల యొక్క దారుణమైనటువంటి అసమర్థతే కారణం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అనాగరికంగా ఒక సైకోల్ లాగా వైఎస్ఆర్ పార్టీ విగ్రహాలను కాల్చడం, వైఎస్ఆర్ గారి విగ్రహాల మీద దాడులు చేయడం, ప్రభుత్వ ఆఫీసుల మీద దాడులు చేయడం, రాష్ట్రంలో దాదాపు హత్యా ప్రయత్నాలు చేయడం, ఇక్కడ సత్యసాయి జిల్లాలో కూడా ఒకరు మర్డర్ కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భూ కబ్జాలకు పాల్పడడం, ఇవన్నీ కూడా ఆఫీసులు కట్టమని చెప్పి బెదిరించడం, ఆఫీసులు ఆపేస్తామని, ఆఫీసులు స్వాధీనం చేసుకుంటామని. డెమోక్రటిక్ కంట్రీస్లో పార్టీ ఆఫీసులు ఉండడం సర్వసామాన్యము, సహజమైంది కూడా, అన్ని పార్టీలకు ఉన్నాయి. రూల్స్ ప్రకారమే ఆఫీసులు కూడా కట్టుకోవడం జరిగింది. అందుకని హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఇవాళకి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయించి వాటిని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము మా వాళ్ళందరినీ సమీకరించి తిరిగి మేము కూడా సమాధానం చెప్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఇప్పుడు కూడా ఎస్కార్ట్ ఇచ్చే 5 మందే పోవాలా, 6 మందే పోవాలని రెస్ట్రిక్షన్స్ పెట్టినారు. అయినా సరే ఉరవకొండ జరిగే సమావేశానికి ఇప్పుడు ప్రణయ్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా బీసీసీఎల్ అధ్యక్షుడు వీరన్న గారు, ఇతర సీనియర్ లీడర్స్ కూడా ఇక్కడ ఉరవకొండలో అవసరమైన జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.